ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సంబంధమవుతున్నటువంటి ప్రియమిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నేను మీ డాక్టర్ జయశ్రీ రాయుడు. ప్రేమైన మిత్రులారా, మనం 50 గ్రాండ్ టెస్ట్ సిరీస్లో భాగంగా గత క్లాసెస్లో 26 గ్రాండ్ టెస్ట్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. ప్రతి టెస్ట్లో కూడా మీకు ఒక నూతనమైనటువంటి బిట్స్ని మీకు అందిస్తున్నాం. అప్లికేషన్ ఓరియంటెడ్లో బిట్స్ మీకు అందిస్తున్నాం. అలాగే టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో, ఎక్కడైతే బిట్స్ రావడానికి అవకాశం ఉందో, ఎక్కడైతే మనం ఓవర్లుక్ చేసి మరి వాటిని వదిలేయడానికి అవకాశం ఉందో ఆ ఏరియాస్ని కొన్ని గ్రాండ్ టెస్ట్లుగా ప్రిపేర్ చేసి ఇస్తున్నాం. ఇప్పుడు మనం చేసే గ్రాండ్ టెస్ట్ 27వ గ్రాండ్ టెస్ట్, అలాగే 28వ గ్రాండ్ టెస్ట్ మీకు డిఫికల్ట్ ఏరియాస్లో ప్రిపేర్ చేయడం జరిగింది. అలాగే మనకి 29వ గ్రాండ్ టెస్ట్ నుంచి మళ్ళీ యథావిధిగా మరి అన్ని టాపిక్స్ని కవర్ చేసే విధంగా టెస్ట్లు అనేవి అప్లికేషన్ ఓరియంటెడ్లో ఉంటాయి. మరి ఈ గ్రాండ్ టెస్ట్లు అనేవి మీకు ఎగ్జామినేషన్ సరళిని అర్థం చేసుకోవడానికి, క్వశ్చన్ ప్యాటర్న్ని తెలుసుకోవడానికి, అలాగే మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందనేది మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. రైట్ ఫ్రెండ్స్, మనం క్లాస్లోకి వెళ్దాం. ఈరోజు ప్రధానంగా ఈ గ్రాండ్ టెస్ట్ అనేది ముఖ్యంగా మనకి సాంఘిక శాస్త్ర ఆధార పత్రాలు, దాని నుంచి మరి ఆధార పత్రాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా 18 ఆధార పత్రాలని ఎస్సీఆర్టీ వాళ్ళు ప్రిపేర్ చేయడం జరిగింది. దాంట్లో సాంఘిక శాస్త్రం యొక్క ఆధార పత్రం అనేది 5వ ఆధార పత్రం అని చెప్పేసి మనం అంతకుముందు పేపర్లో కూడా అనాలిసిస్ చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఈ ఆధార పత్రంలో, సాంఘిక శాస్త్ర ఆధార పత్రంలో ముఖ్యంగా మనకి 9 రకాల అధ్యాయాలు ఉన్నాయి, 2 అనుబంధాలు అనేవి ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ అనమాట. సాంఘిక శాస్త్ర ఆధార పత్రం మొత్తం ఎన్ని ఆధార పత్రాలు తయారు చేశారు, ఓకే, సాంఘిక శాస్త్ర ఆధార పత్రం ఎన్నోది, ఆధార పత్రాలను వీటిని బేస్ చేసుకొని తయారు చేశారు, ఓకే. అలాగే మరి ఈ ఆధార పత్రాలు ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి? ప్రధానంగా ఈ ఆధార పత్రాల మీద ఎక్కువగా బిట్స్ అడుగుతున్నాడు. ఇవి మనకి కొద్దిగా కన్ఫ్యూజ్ కలిగించేటువంటి ఏరియా అన్నమాట. కాబట్టి మనం ఈ ఏరియాలో మరి ఈ ఆధార పత్రాలను బేస్ చేసుకుని ఒక పేపర్ని మనం ప్రిపేర్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ పేపర్ అంతా కూడా దాదాపుగా హాఫ్ బిట్స్ అన్ని కూడా ఏదైతే మనకి ఈ ఆధార పత్రంలో ఉన్నటువంటి 9 అధ్యాయాలు ఏదైతే ఉన్నాయో, అధ్యాయాల్లో మిళితమైనటువంటి ఉన్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. మిగతా 20 బిట్స్ అన్నీ కూడా మరి ఈ యొక్క సాంఘిక శాస్త్ర విద్యాపనానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాల మీద ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మనం క్లాస్లోకి వెళ్దాం, బిట్స్ అనాలిసిస్ చేద్దాం. చూడండి, సోషల్ స్టడీస్ మెథడాలజీ గ్రాండ్ టెస్ట్ 27, గ్రాండ్ టెస్ట్ 27. సోషల్ స్టడీస్ మెథడాలజీ గ్రాండ్ టెస్ట్ 40 క్వశ్చన్స్ 27. మొత్తం మనకు తెలుసు 40 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి మన టెస్ట్లో. చూడండి, 1వది, సమాజాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేయడానికి వీలుగా సామాజిక నేపథ్యంలో కారణాలు చెప్పడం, కారణాలను అన్వేషించే నైపుణ్యాలు పెంపొందించడం, తక్షణ సామాజిక అభివృద్ధి అంశాన్ని ప్రపంచ పోకడలతో అన్వయించడం, విభిన్న కోణాలతో అర్థం చేసుకోవడం, సమాచార నైపుణ్యాలు పెంపొందించడం, సామాజిక రాజ్యాంగ విలువలతో మమేకం వంటి విస్తృత లక్ష్యాలు ఈ అధ్యాయంలో ఉన్నాయన్నాడు. రైట్, మరి ఇప్పుడు ప్రధానంగా మనకు ఉన్నటువంటి అధ్యాయాలు ఎన్ని, వాటిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనకి 9 అధ్యాయాలు, మన సాంఘిక శాస్త్ర మొత్తం 18 ఆధార పత్రాలు ఉన్నాయి. 18 ఆధార పత్రాలు ఉన్నాయి. దాంట్లో సాంఘిక శాస్త్ర ఆధార పత్రం అనేది 5వ ఆధార పత్రం. దీంట్లో 9 అధ్యాయాలు, అలాగే 2 అనుబంధాలు అనేవి ఉన్నాయి. 9 అధ్యాయాలు, 2 అనుబంధాలు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. రైట్, మనకి ఎస్సీఆర్టీ వాళ్ళు మనకి ప్రిపేర్ చేశారని చెప్పుకున్నాం. ఎస్సీఆర్టీ
ఎస్సీఆర్టీ వాళ్ళు ఈ ఆధార పత్రాలు మొత్తం 18 ఆధార పత్రాలని ప్రిపేర్ చేశారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి 18 ఆధార పత్రాల్లో సాంఘిక శాస్త్రానికి సంబంధించిన ఆధార పత్రం 5వ ఆధార పత్రం. మరి దేని బేస్ చేసుకొని ప్రిపేర్ చేయడం జరిగింది? ముఖ్యంగా మనకి తీసుకుంటే మనకి ఎన్సెఫ్ 2005 కానీ ఎన్సెఫ్టిఈ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ మనకి 2010 కానీ విద్యా హక్కు చట్టం అలాగే 2009 వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని అంటే ఏమిటివి ఎన్సెఫ్ 2005 అలాగే ఎన్సెఫ్టిఈ 2009 2010 అలాగే ఆర్టీఈ 2009 వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని ఈ యొక్క ఆధార పత్రాలని ఫ్రేమ్ చేయడం అనేది జరిగిందనమాట. అంటే ఈ ఆధార పత్రాలు ఏముంటుందా అంటే ఈ ఆధార పత్రాల్లో ఆ సబ్జెక్ట్ ఎలా బోధించాలి, ఆ సబ్జెక్ట్ స్వభావం ఏంటి, ఆ సబ్జెక్ట్ యొక్క మరి పాఠ్య ప్రణాళిక విద్యా ప్రణాళిక విశ్లేషణ ఏంటి, అలాగే ఆ సబ్జెక్ట్ యొక్క స్వభావం ఏంటి, ఆ సబ్జెక్ట్ యొక్క లక్ష్యాలు ఏంటి, ఆ సబ్జెక్ట్ యొక్క బోధన విధానాలు ఏంటి, మూల్యాంకన విధానాలు ఏంటి, ఓకే ఇలాంటివన్నీ కూడా ఆ సబ్జెక్ట్ని మరి బలోపేతంగా మనం బోధించాలంటే టీచర్ ఎడ్యుకేషన్లో ఎలాంటి మార్పులు తీసుకుని రావాలి, ఇవన్నీ కూడా అంటే ఆ సబ్జెక్ట్ని పరిపూర్ణంగా పిల్లవాడికి ఎలా అందించాలి, ఆ సబ్జెక్ట్ యొక్క నేచర్ ఏంటి, ఇలాంటి సబ్జెక్ట్ ఎలా ఏర్పడింది అన్ని విషయాల్ని ప్రస్తావిస్తూ ఆ యొక్క ఆధార పత్రంలో అన్ని విషయాలు పొందుపరచడం జరుగుతుంది అన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మనకి టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా ఫార్మేషన్ చేస్తారు. వాటికి అనుగుణంగా మరి ఆ యొక్క సబ్జెక్ట్ని బోధించడం అనేది జరుగుతుంది అన్నమాట. మరి మనకి ఉన్నటువంటి ఆధార పత్రాల్లో ప్రధానంగా మనం తీసుకుంటే 18 ఆధార పత్రాల్లో సాంఘిక శాస్త్ర ఆధార పత్రం అనేది 5వ ఆధార పత్రం. మనకి సబ్జెక్టే కాకుండా ఆధార పత్రాలు మన నాన్ కరికులర్ సబ్జెక్ట్స్ అంటే వర్క్ ఎడ్యుకేషను, ఆర్ట్ ఎడ్యుకేషను, మోరల్ ఎడ్యుకేషను, ఎథిక్స్ ఎడ్యుకేషను, కంప్యూటర్ ఎడ్యుకేషను, ఓకే వాల్యూ ఎడ్యుకేషను, ఓకే హెల్త్ ఎడ్యుకేషను, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇట్లా ప్రతి అంశం మీద ఒక ఆధార పత్రాన్ని మనం ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. అట్లా మనకి ఎన్ని ఏరియాస్ ఉన్నాయంటే 18 ఏరియాస్ అనేవి ఉన్నాయి. ఓకే సబ్జెక్టులు కరికులర్ సబ్జెక్ట్స్ అలాగే నాన్ కరికులర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా కలుపుకొని మన 18 ఏరియాస్ అనేవి ఉన్నాయన్నమాట. రైట్. అయితే దీంట్లో మనకి సాంఘిక శాస్త్ర ఆధార పత్రంలో ముఖ్యంగా 9 అధ్యాయాలు ఉన్నాయి. మరి ఈ 9 అధ్యాయాలు ప్రధానంగా వీటి గురించి డిస్కస్ చేస్తున్నాం. ఒక అధ్యాయం గురించినటువంటి విషయాలు మనం నేర్చుకున్న తర్వాత మరి దాంట్లో మనకి ఇచ్చినటువంటి బిట్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించినటువంటి విషయాలు మనము డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ అధ్యాయం వచ్చేకి సాంఘిక శాస్త్రం యొక్క ఆవశ్యకత. సాంఘిక శాస్త్రం యొక్క ఆవశ్యకత. సాంఘిక శాస్త్రం యొక్క ఆవశ్యకత గురించి ప్రధానంగా ఇది డిస్కస్ చేస్తుంది అనమాట. సాంఘిక శాస్త్రం యొక్క ఆవశ్యకత. మరి మారుతున్నటువంటి ఈ సమాజంలో సాంఘిక శాస్త్రం అనేది ఎందుకు చదువుకోవాలి, సాంఘిక శాస్త్రం యొక్క ప్రాధాన్యత ఏంటి అనే విషయాన్ని ఈ యొక్క అధ్యాయంలో డిస్కస్ చేశారనమాట. ఎందుకంటే సమాజం నిరంతరం మారుతూ ఉంటుంది. మారేటువంటి సమాజాన్ని పిల్లవాడు అవగాహన చేసుకోలేకపోతే అది చాలా కష్టం అనమాట. సమాజాన్ని అర్థం చేసుకోలేడు. కాబట్టి సాంఘిక శాస్త్రం అనేది ఈ రోజుల్లో విద్య అనేది ఒక కీలకమైన అంశంగా ఏర్పాటైనటువంటి తరుణంలో ముఖ్యంగా సాంఘిక శాస్త్ర అధ్యయనం అనేది పాఠశాల స్థాయిలో ఒక తప్పనిసరి సబ్జెక్ట్గా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో మరి మారుతున్నటువంటి సమాజంలో సాంఘిక శాస్త్రం యొక్క ఆవశ్యకత ఏంటి, దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఎలా దాన్ని అధ్యయనం చేయాలి, ఎందుకు అధ్యయనం చేయాలి అనేటువంటి విషయాన్ని మరి ఈ యొక్క చాప్టర్ దీంట్లో అధ్యాయం 1లో డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రెండోది వచ్చేకి సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక పాఠ్య ప్రణాళిక విశ్లేషణ. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక మరియు పాఠ్య ప్రణాళిక విశ్లేషణ. ఇక్కడ మనకు ప్రధానంగా తీసుకున్నట్లయితే సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక పాఠ్య ప్రణాళిక విశ్లేషణలో మనము ముఖ్యంగా ఈ యొక్క సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక పాఠ్య ప్రణాళిక అంటే ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి 2005 ఎన్సెఫ్ని బేస్ చేసుకుని తయారు చేయడం జరిగింది. మరి 2005 ఎన్సెఫ్ అనేది దేని ఆధారంగా వచ్చిందా అంటే మనకి ప్రధానంగా తీసుకుంటే మనకి ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ ఆ యొక్క రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇది రావడం జరిగిందనమాట. మరి ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ ప్రధానంగా ఏం చెప్తుంది అంటే లెర్నింగ్ వితౌట్ బర్డెన్ గురించి చెప్తుంది. భారం లేని అభ్యసనం గురించి ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. ఈ భారం లేని అభ్యసన అనేటువంటి దాన్ని ఫ్రేమ్ చేసుకొని మనకి ఎన్సెఫ్ 2005 రావటం అనేది జరిగిందనమాట. సో కాబట్టి ఇక్కడ
పాఠ్యపుస్తకాలు అనేవి అంతకుముందు ఒక మోస ధోరణిలో ఉన్నాయి, ఉన్నాయన్నమాట. ఒక మోస ధోరణిలో ఉన్నాయి. వాటి మొత్తాన్ని కూడా మార్చాలి, బట్టి విధానం ఉండకూడదు, ఇలాంటి ఎన్నో రకాల విషయాల్ని ఇది చెప్పడం అనేది జరిగిందనమాట. రైట్. అలాగే ఈ యొక్క అభ్యాసం అనేది ఎలా ఉండాలి, పిల్లవాడికి ఎలాంటి అభ్యాసం మనం నేర్పాలి, ఇలాంటి విషయాన్ని కూడా మరి 2వ అధ్యాయంలో మనము ప్రధానంగా డిస్కస్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ 3వ అధ్యాయంలో గుర్తు తీసుకున్నట్లయితే సాంఘిక శాస్త్ర స్వభావం గురించి డిస్కస్ చేశాను. సాంఘిక శాస్త్ర స్వభావము ఏంటి? సాంఘిక శాస్త్ర స్వభావము, నేచర్ ఆఫ్ ద సోషల్ స్టడీ. సాంఘిక శాస్త్రం ఎలా ఏర్పడింది? సాంఘిక శాస్త్రం అనేది ఒక సమ్మిళిత అధ్యయనము. సోషల్ స్టడీస్ ఈజ్ ఎ ఇంటిగ్రేటెడ్ సబ్జెక్ట్. Social studies is origin from the social sciences. Social studies is not a separate subject, it is the integrated subject. So it's a combination of the social sciences. కాబట్టి సాంఘిక శాస్త్రం అనేది అనేక సబ్జెక్టుల నుంచి ఏర్పడింది. దీన్ని విడివిడిగా మనం బోధించకూడదు, దీన్ని ఒక సమ్మిళిత విధానంలో మనం బోధించాలి. ఓకే, అంటే అది ఎలా ఏర్పడింది, దాని యొక్క నేచర్ ఏంటి, ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరిగిందనమాట. ఇది ఏర్పడిన విధానం గురించి ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేశాను. సాంఘిక శాస్త్రం ఎలా ఏర్పడింది అనేటువంటి విషయాన్ని మనం ఫస్ట్ చాప్టర్లో చాలా కూలంకషంగా డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. ఇది ఈ యొక్క సాంఘిక శాస్త్ర స్వభావం గురించి ప్రధానంగా డిస్కస్ చేయడం అనేది జరిగింది. మనకు 4వ విషయంగా మనం తీసుకుంటే సాంఘిక శాస్త్రంలో ఉన్నటువంటి సమ్మిళిత విధానం గురించి. సమ్మిళిత విధానం చెప్పుకున్నాం. సాంఘిక శాస్త్రం అనేది ఒక సమ్మిళితమైనటువంటి సబ్జెక్టు. అందుకే మన ఫస్ట్ చాప్టర్లో సాంఘిక శాస్త్రం ఒక సమైక్య అధ్యయనం అని చెప్పి చెప్పుకుంటాం. అంతకుముందు ఒకసారి బిట్ కూడా అడిగాడు, సాంఘిక శాస్త్రం ఒక సమ్మిళిత విధానం అని ఉందని చెప్పడానికి ఈ కింది అంశం దోహదం చేస్తుందని చెప్పేసి ఒక బిట్ కూడా అడిగాడు. ముఖ్యంగా మనకి ఈ మెథడాలజీ అర్థం కావాలంటే ఫస్ట్ చాప్టర్ బాగా అర్థం కావాలి. 1-2 సార్లు బాగా వినాలి ఫస్ట్ చాప్టర్ని. వింటే మరి ఆ సబ్జెక్ట్ మనం సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ సమ్మిళిత విధానం, మరి ఈ సమ్మిళిత విధానం అంటే ఏంటి అంటే, ఎలా సాంఘిక శాస్త్రం అనేది, సోషల్ స్టడీస్ అనేది అనేక సబ్జెక్టుల నుంచి ఏర్పడింది. దీన్ని ఒకదానికి అంతర్గత సంబంధంతో మనం బోధించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంది. ఒకదానితో ఒకటి అంతర్గత సంబంధంతో మనం దాన్ని బోధించాలి. అలా బోధించినప్పుడే విద్యార్థులకి విస్తృతమైనటువంటి అవగాహన రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా దీంట్లో ప్రధానంగా మనం తీసుకుంటే 6, 7, 8 తరగతుల్లో దీనికి ఇతివృత్తాల ఆధారంగా బోధించాలని చెప్పారు. అంటే టెక్స్ట్ బుక్ అనేది ఎలా ఉండాలి. అంతకుముందు ఎలా ఉంది, జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ అనేవి ఇవన్నీ కూడా కలిపి ఒక టెక్స్ట్ బుక్గా ఉందన్నమాట. ఒక టెక్స్ట్ బుక్గా ఉంది. ఇవన్నీ కూడా కలిపి ఒక టెక్స్ట్ బుక్గా ఉంది. కానీ ఇప్పుడు అలా ఉండకూడదు అనమాట. ఇప్పుడు ఎలా ఉండాలి, 6, 7, 8 తరగతుల్లో మరి ఒక విధంగా దాన్ని ఇతివృత్తాల ఆధారంగా ఫ్రేమ్ చేశారు. అలాగే 9, 10 తరగతిలో అంశాల విధానం, అంశరీతి విధానం, అంశాల విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా టెక్స్ట్ బుక్ ఫార్మేషన్లో కూడా కొన్ని చేంజెస్ అనేవి ఉన్నాయి. ఆ చేంజెస్ గురించి ఎలా ఆ టెక్స్ట్ బుక్ ఫార్మేషన్ చేయాలి, ప్రాథమిక స్థాయిలో ఎలాగ ఈవీఎస్లో కలిపి ఏర్పాటు చేయాలి, అలాగే మాధ్యమిక స్థాయిలో ఏ విధంగా వాటిని 6, 7 తరగతిలో ఎలా ఉండాలి, టెక్స్ట్ బుక్స్ 9 పద్ధతులు ఎలా ఉండాలి, ఇలాంటి విషయాల్ని ప్రధానంగా ఈ యొక్క ఆధారపత్రంలో ముఖ్యంగా 4వ చాప్టర్లో ప్రధానంగా డిస్కస్ చేయడం అనేది సమ్మిళిత విధానం గురించి ఇక్కడ డిస్కస్ చేశారు. ముఖ్యంగా ఇతివృత్తాల ఆధారంగా 6, 7 తరగతుల్లో, అలాగే అంశాల విధానంలో 9, 10 తరగతుల్లో పాఠ్యపుస్తక రూపకల్పన జరగాలని చెప్పేసి ప్రధానంగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 5వదిగా తీసుకుంటే సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి విస్తృత లక్ష్యాలు. మరి ఏంటి, ఏం సాధించాలి, సాంఘిక శాస్త్రం ద్వారా ఏం సాధించాలి, ముఖ్యంగా ఆ లక్ష్యాలు ఏంటి, ఓకే, ఇలాంటి విషయాల గురించి ప్రధానంగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. విస్తృత లక్ష్యాల గురించి ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేశారు. తర్వాత 6వ దాంట్లో ఇతర సబ్జెక్టులతో సంబంధం. ఇతర సబ్జెక్టులతో సంబంధం. మరి సాంఘిక శాస్త్రం ప్రధానంగా మరి కేవలం ఈ యొక్క సామాజిక శాస్త్రాల విషయాన్ని మనకి పెంపొందించడం కాకుండా భాష, గణిత, విజ్ఞాన శాస్త్రాలతో ఉన్నటువంటి సంబంధాన్ని మరి ఈ యొక్క 6వ అధ్యాయంలో ప్రధానంగా డిస్కస్ చేయడం అనేది జరిగింది. 7వ అధ్యాయంలో బోధనా విధానాల గురించి చెప్పారు. బోధనా విధానాలు, మరి సాంఘిక శాస్త్రాన్ని ఎలా మనం బోధించాలి, ఆ బోధనలో మనం అనుసరించాల్సినటువంటి విధానం ఏంటి. ముఖ్యంగా ఈ బట్టి విధానం అనేది ఉండకూడదు. బట్టి విధానం అనేది ఉండకూడదు. విద్యార్థి యొక్క జ్ఞాన నిర్మాణానికి మనం అవకాశం కల్పించాలి తరగతి గదిలో.
బట్టి విధాన్ని నిరుత్సాహపరచాలి. అదే ఎన్సెఫ్ 2005 కూడా ప్రధానంగా ఫోకస్ చేసింది. అదే ఏపీఎస్ఎఫ్ కూడా ప్రధానంగా చెప్పింది. బట్టి విధానాన్ని నిరుత్సాహపరిచి అర్థవంతమైనటువంటి అభ్యసనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగిందనమాట. బట్టి విధాన్ని నిరుత్సాహపరచాలి, అలాగే జ్ఞాన నిర్మాణానికి అవకాశం ఇవ్వాలి, పిల్లలు వాళ్ళకు వాళ్ళే స్వయంగా నేర్చుకునేటువంటి పద్ధతులకి తరగతి గదిలో అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి ప్రధానంగా ఈ బోధనా విధానంలో చెప్పారు. ఇంకా మనకి ఇంకేమంటున్నారంటే, మరి ఈ యొక్క బోధన అనేది ఎలా ఉండాలంటే పాఠ్యపుస్తకాల పరిధి దాటి ఉండాలని చెప్పేసి అంటాడు. పాఠ్యపుస్తకాల పరిధి దాటి ఉండాలి అంటే అంతకుముందు మనకి ఎలా ఉండేదంటే కేవలం పాఠ్యపుస్తకాలు ఉన్న అంశాలు మాత్రమే మనం చెప్పాలి. అందుకే ఎన్సెఫ్ 2005లో మొట్టమొదటి ప్రిన్సిపల్ కూడా అదే చెప్తుంది, విద్యార్థి తరగతి గది విషయాన్ని సమాజంతో అనుసంధానం చేయాలని చెప్పేసి. విద్యార్థికి మనం ఏదైతే పాఠ్యాంశాన్ని మనం బోధిస్తున్నామో దాన్ని ప్రస్తుత సమాజంతో అనుసంధానం చేసి లింక్ చేసి మనం బోధించడానికి ప్రయత్నించాలి. మన బోధన కూడా పాఠ్యపుస్తక పరిధిని దాటాలి, సమాజాన్ని పరిచయం చేయాలి విద్యార్థికి. అలాంటి విధానాల్ని ఎలా చేయాలి, దానికి సంబంధించి జ్ఞాన నిర్మాణం ఎలా చేయాలి, బట్టి విధాన్ని ఏ విధంగా నిరుత్సాహపరచాలి, ఇలాంటి విషయాలని కూడా మనకి 7వ చాప్టర్లో మనకి ప్రధానంగా డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ 8వ దాంట్లో మనం ప్రధానంగా తీసుకుంటే ఆర్టీ యాక్ట్లో చెప్పినట్టుగా సిసి గురించి ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే పుస్తకాధారిత పరీక్షల గురించి వీళ్ళు ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. సిసి గురించి ప్రధానంగా డిస్కస్ చేశారు. అలాగే పుస్తకాధారిత పరీక్షల గురించి వీళ్ళు ప్రధానంగా డిస్కస్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది ఉండాలి. మరి విద్యార్థిని ఏ సందర్భంలోనో మరి పరీక్షించడమే కాకుండా ప్రతి విషయంలో కూడా విద్యార్థిని పరీక్షించే విధంగా మన మూల్యాంకన విధానం ఉండాలి. ఆ మూల్యాంకనం అనేది మరి కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్ని మూడింటిని అసెస్ చేసే విధంగా ఉండి విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధికి దోహదపడే విధంగా మూల్యాంకన విధానం ఉండాలని చెప్పేసి చెప్పారు. అలాగే మరి పుస్తకాధారిత పరీక్షలు, పుస్తకాలతో కూడినటువంటి పరీక్షలు ఉండాలని చెప్పేసి వాళ్ళు కొన్ని సజెషన్స్ చేయడం అనేది జరిగింది 9వ దాంట్లో. 10వ దాంట్లో ముఖ్యంగా టీచర్ ఎడ్యుకేషన్లో చేసిన మార్పుల గురించి చెప్పారు. టీచర్ ఎడ్యుకేషన్లో చేయాల్సినటువంటి మార్పుల గురించి చెప్పారు. అలాగే సబ్జెక్ట్ ఫోరంలు ఏర్పాటు చేయాలి. సబ్జెక్ట్ ఫోరంలు ఏర్పాటు చేసి ఆ సబ్జెక్ట్ గురించినటువంటి ఆ ఫోరమ్స్లో మరి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల ద్వారా మరి సంబంధిత విషయాల్ని డిస్కస్ చేయాలని చెప్పేసి ప్రధానంగా మనకి 9th చాప్టర్లో ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి 9 రకాల చాప్టర్స్ అనేవి ఉన్నాయి. 2 అనుబంధాలుగా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి దాంట్లో ఏం డిస్కస్ చేసుకున్నాం, సాంఘిక శాస్త్ర ఆవశ్యకత గురించి. ఫస్ట్ సాంఘిక శాస్త్రం మనం ఎందుకు అధ్యయనం చేయాలని దాని గురించి దాంట్లో డిస్కస్ చేశారు. 2వ దాంట్లో సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక, పాఠ్యపుస్తకాల విశ్లేషణ. దాంట్లో ప్రధానంగా మనం తీసుకుంటే యశ్పాల్ కమిటీ చెప్పినటువంటి విషయాలు కానీ, ఆ మూల్యాంకన విషయాలు కానీ, ఉపాధ్యాయుల తయారీ కానీ, ఇవన్నీ కూడా 2వ దాంట్లో ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే 3వ దాంట్లో సాంఘిక శాస్త్ర స్వభావం గురించి, అది ఏ విధంగా ఏర్పడిందో చెప్పారు. 4వ దాంట్లో సాంఘిక శాస్త్ర సమ్మిళిత విధానం అనే దాని గురించినటువంటి విషయాలు చెప్పారు. మరి 5వ దాంట్లో దాని యొక్క విస్తృత లక్ష్యాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. మరి 6వ దాంట్లో మరి ఇతర సబ్జెక్టులతో ఉన్నటువంటి సంబంధం గురించి చెప్పారు. 7వ దాంట్లో బోధన విధానాల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. 8వ దాంట్లో సిసి గురించి, అలాగే మనకి పుస్తకాధారిత పరీక్షల గురించి చెప్పారు. 9వ దాంట్లో టీచర్ ఎడ్యుకేషన్లో చేయాల్సిన మార్పులు, సబ్జెక్ట్ ఫోరంలు, వాటి గురించి విషయాల్ని ప్రధానంగా దీంట్లో ఫోకస్ చేయడం అనేది జరిగింది. ఇది సాంఘిక శాస్త్ర ఆధార పత్రాలకు సంబంధించి ముఖ్యంగా 5వ ఆధార పత్రంలో ఉన్నటువంటి 9 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలు అనమాట. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు ప్రధానంగా అడుగుతారనమాట, సాంఘిక శాస్త్ర బోధన విధానాల గురించి ఏ అధ్యాయం తెలియజేస్తుంది, సాంఘిక శాస్త్రం సమ్మిళిత స్వభావం కలిగి ఉందని చెప్పడానికి ఏ అధ్యాయం చెప్తుంది, ఉపాధ్యాయ ఫోరముల ద్వారా సబ్జెక్ట్ని విశ్లేషణ చేయాలని చెప్పేసి ఏ అధ్యాయం చెప్తుంది, నిరంతర సమగ్ర మూల్యాంకనం అమలు చేయాలని చెప్పేసి ఏ అధ్యాయం చెప్తుంది, సాంఘిక శాస్త్ర ఆవశ్యకత గురించి చెప్పినటువంటి అధ్యాయం ఇది, సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక విశ్లేషణ గురించి చెప్పినటువంటి అధ్యాయం ఇది, సాంఘిక శాస్త్ర స్వభావం గురించి ఏ అధ్యాయం చెప్తుంది, సాంఘిక శాస్త్ర విస్తృత లక్ష్యాల గురించి ఏ అధ్యాయం చెప్తుంది. ఇలాగా అధ్యాయాలు కొన్నిసార్లు మ్యాచింగ్ చేసుకొని ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. సో కాబట్టి ఎలా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ పెట్టే విధంగా ఉండాలి. పర్ఫెక్ట్గా మన సబ్జెక్ట్ మనం చదువుకోవాలి. దేన్ని కూడా మనం ఈజీగా తీసుకోవడానికి అవకాశం అనేది లేదు ఫ్రెండ్స్. రైట్, మరి వీటిని బేస్ చేసుకొని మనం బిట్స్ అనేవి కొన్ని ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క వీటిని బేస్ చేసుకొని ఫ్రెండ్స్. రైట్, మరి క్లాస్లోకి వెళ్దాం.
చూడండి ఇక్కడ ఫస్ట్ సమాజాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేయడానికి వీలుగా సామాజిక నేపథ్యంలో కారణాలు చెప్పడం, కారణాలు అన్వేషించే నైపుణ్యాలు పెంపొందించడం, తక్షణ సామాజిక అభివృద్ధి అంశాలని ప్రపంచ పోకడలతో అన్వయించడం, విభిన్న కోణాలతో అర్థం చేసుకోవడం, సమాచార నైపుణ్యాలు పెంపొందించడం, సామాజిక రాజ్యాంగాలతో మమేకవడం వంటి విస్తృత లక్ష్యాలు అన్నాడు. ఇక్కడ ఇది కీ పాయింట్ ఇక్కడ దొరికాడు. సాంఘిక శాస్త్ర బోధన విస్తృత లక్ష్యాలు. సాంఘిక శాస్త్ర బోధన విస్తృత లక్ష్యాల గురించి మనకి ఏ అధ్యాయంలో విస్తృత లక్ష్యాల గురించి ఏ అధ్యాయంలో ప్రధానంగా ప్రస్తావించాడండి? మనం చెప్పుకున్నాం కదా, 5వ అధ్యాయంలో ప్రస్తావించాడు అనమాట. ఏమన్నా కదా, 5వ అధ్యాయంలో ప్రస్తావించాడు. కాబట్టి ఇక్కడ 6వ అధ్యాయం అన్నాడు, 3వ అధ్యాయం అన్నాడు, 5వ అధ్యాయం అన్నాడు, 2వ అధ్యాయం అన్నాడు. 2వ అధ్యాయం ఏంటి? విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక విశ్లేషణ గురించి చెప్తే, 5వ అధ్యాయంలో విస్తృత లక్ష్యాల గురించి చెప్తే, 3వ అధ్యాయంలో ప్రధానంగా సాంఘిక శాస్త్ర స్వభావం గురించి డిస్కస్ చేస్తే, 6వ అధ్యాయంలో ఇతర సబ్జెక్టులతో ఉన్నటువంటి సంబంధాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ విస్తృత లక్ష్యాలు అన్నాడు కాబట్టి ఇది 5వ అధ్యాయానికి సంబంధించిన ఆన్సర్ 3 అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఏ అధ్యాయంలో సాంఘిక శాస్త్రానికి ఇతర సబ్జెక్టులో గల సంబంధం, ఇందాక డిస్కస్ చేసి ఇతర సబ్జెక్టులో సంబంధం, భాషా సబ్జెక్టులు, భాషా నైపుణ్యాలు, గణితము, విజ్ఞాన శాస్త్రాలతో గల సంబంధాన్ని ఏ అధ్యాయంలో పేర్కొన్నాడు? 7వ అధ్యాయమా? 7వ అధ్యాయం ఏంటి? 7వ అధ్యాయం బోధనా విధానాల గురించి, బోధనా విధానాలు. 6వ అధ్యాయం ఏంటి? ఒక ఇతర సబ్జెక్టులతో సంబంధం. 5వ అధ్యాయం ఏంటి? విస్తృత లక్ష్యాలు, ఇందాక డిస్కస్ చేసాం. 4వ అధ్యాయం ఏంటి? సమ్మిళిత స్వభావం. 4వ అధ్యాయం ఏంటి? సమ్మిళిత స్వభావం. కాబట్టి ఇక్కడ ఏంటి ఆన్సర్? 6వ అధ్యాయం. 6వ అధ్యాయం అనేది ఆన్సర్ అవుతుంది. సో 2వది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇవి మనం బాగా నేర్చుకోవాలి. ఈ యొక్క చాప్టర్స్, దాంట్లో ఉన్నటువంటి కీలకమైన అంశాల మీద ఫోకస్ అనేది చేయాలి ఫ్రెండ్స్. తర్వాత 3వది తీసుకుంటే సాంఘిక శాస్త్ర బోధన, దానికి విస్తృత లక్ష్యాలు. ఇది అనమాట విస్తృత లక్ష్యాలు ఈ అధ్యాయంలో చర్చించారు. సాంఘిక శాస్త్ర విస్తృత లక్ష్యాల గురించి ఏ అధ్యాయంలో చర్చించారండి? ఓకే, మనం తీసుకున్న 5వ అధ్యాయంలో విస్తృత లక్ష్యాల గురించి మనం చెప్పారని చెప్పేసి ఇందాకే మనం ఫస్ట్ బిట్లో కూడా వచ్చాయన్నమాట. విస్తృత లక్ష్యాల గురించి ఫస్ట్ బిట్ వచ్చింది, అలాగే దీంట్లో కూడా అడగటం జరిగింది. మరి 7వ అధ్యాయంలో ఏముంది? 7వ అధ్యాయంలో బోధనా విధానాలు ఉన్నాయి. బోధనా విధానాలు ఉన్నాయి. ఇక్కడ విస్తృత లక్ష్యాలు 5లో ఉన్నాయి. 4వ అధ్యాయంలో ఏముంది? సమ్మిళిత స్వభావం గురించి ఉంది. 7వ అధ్యాయంలో ఏముంది? ఇదిగో బోధన విధానాలు. రైట్. సాంఘిక శాస్త్ర బోధన సమ్మిళిత విధానం గురించి అధ్యయనం దీంట్లో చేశారు. ఇందాక మనం డిస్కస్ చేసిన సాంఘిక శాస్త్రం సమ్మిళిత విధానం కలిగి ఉంది. 3వ అధ్యాయం ఏంటి? 3వ అధ్యాయం స్వభావం. 4వ అధ్యాయం ఏంటి? సమ్మిళిత విధానం. 6వ అధ్యాయం ఏంటి? ఇతర సబ్జెక్టులతో సంబంధం. 7వ అధ్యాయం ఏంటి? బోధనా విధానాలు. కాబట్టి ఇక్కడ సమ్మిళిత విధానం గురించి ఎక్కడ డిస్కస్ చేశారంటే మనకి ప్రధానంగా 4వ అధ్యాయంలో డిస్కస్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. 4వ అధ్యాయంలో డిస్కస్ చేయడం అనేది జరిగింది. రైట్. ఏ అధ్యాయంలో ఈ సాంఘిక శాస్త్ర బోధన విధానాల గురించి చెప్పారు? ఇది సాంఘిక శాస్త్ర బోధన విధానాల గురించి డైరెక్ట్గా అడిగి పెట్టారనమాట. 7వ అధ్యాయంలో చెప్పారు. 7లో చూడండి, ఫస్ట్ ఏమో సాంఘిక శాస్త్ర ఆవశ్యకత, 2వది విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక విశ్లేషణ. ఓకే, నెక్స్ట్ 3వది సాంఘిక శాస్త్ర స్వభావం, 4వది ఇతర సాంఘిక శాస్త్ర సమ్మిళిత విధానం, 5వది విస్తృత లక్ష్యాలు, 6వది ఇతర సబ్జెక్టుల సంబంధం, 7వది బోధనా విధానాలు, 8వది నెక్స్ట్ ఆర్టీ యాక్టివ్ సిసి, అలాగే పుస్తకాధార పరీక్షలు, 9వది టీచర్ ఎడ్యుకేషన్. 9 టీచరు, 8 సిసి, 7వది బోధనా విధానం, 6వది ఇతర సబ్జెక్టులతోటి సంబంధం. ఇలాగ మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి బోధన విధానాల గురించి మనం గుడ్డిగా చెప్పొచ్చు. 7వ అధ్యాయంలో బోధన విధానం గురించి చెప్పారు. 5వ అధ్యాయంలో ఏం చెప్పారు? మళ్ళీ ఒకసారి డిస్కస్ చేయండి. లక్ష్యాల గురించి చెప్పారు. 3వ అధ్యాయంలో దేని గురించి చెప్పారు? 3వ అధ్యాయం దేని గురించి ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది? 3వ అధ్యాయంలో ప్రధానంగా మనకి 3వ అధ్యాయం స్వభావం, సాంఘిక స్వభావం గురించి చెప్పడం జరిగింది. 2వ అధ్యాయంలో విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక విశ్లేషణ గురించి ప్రధానంగా ఫోకస్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అంటే మన బిట్స్ చూసినామంటే ఆ చాప్టర్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు గుర్తు రావాలి ఫ్రెండ్స్. అలాగే మనం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఆలోచన, చరిత్ర, భూగోళం, సామాజిక రాజకీయ జీవనం మొదలగు సబ్జెక్టులు పాఠశాల స్థాయిలో సమ్మిళిత విధానంలో అంతర్గత సంబంధాలను కలిగి ఉండే రీతిలో అభ్యసించినప్పటికీ హయ్యర్ సెకండరీ స్థాయిలో వీటిని వేరువేరుగా అధ్యయనం చేయవచ్చని ఏ అధ్యయనంలో చెప్పారు? హయ్యర్ సెకండరీ స్థాయిలో వేరువేరుగా అధ్యయనం చేయొచ్చు అని చెప్పేసి అక్కడ చెప్పారు అని చెప్పేసి అడిగాడు.
సో ఇక్కడ మనకి ప్రధానంగా తీసుకుంటే సాంఘిక శాస్త్ర స్వభావంలో సాంఘిక శాస్త్రం ఎలా ఏర్పడింది అనేటువంటి దాంట్లో మనకి పాఠశాల స్థాయిలో ఏం చేయాలి, ప్రాథమిక స్థాయిలో ఎలా బోధించాలి, మాధ్యమిక స్థాయిలో ఎలా బోధించాలి, హైయర్ లెవెల్లో ఎలా బోధించాలి దానికి సంబంధించిన విషయాలు ఇచ్చాయన్నమాట. చరిత్ర, భూగోళ శాస్త్రం, సామాజిక రాజకీయ జీవనం మొదలగు సబ్జెక్టులు పాఠశాల స్థాయిలో సమ్మిళిత విధానంలో అంతర్గత సంబంధాలు కలిగి ఉండే రీతిలో అభ్యసించినప్పటికీ హయ్యర్ సెకండరీ స్థాయిలో వీటిని వేరు వేరు అధ్యయనంగా చేయవచ్చు. అంటే ఇక్కడ ఏంటి, కాలేజ్ లెవెల్లో వీటిని సోషల్ సైన్సెస్గా బోధించాలని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ అంతర్గత సంబంధం ఉంటుంది. సాంఘిక శాస్త్రంలో 4 సబ్జెక్టుల మధ్య అంతర్గత సంబంధం ఉంటుంది, అలా బోధించాలి పాఠశాల స్థాయిలో. అయితే కళాశాల స్థాయికి వెళ్ళాక హైయర్ సెకండరీ లెవెల్లో మనం తీసుకుంటే వాటిని విడివిడిగా బోధించవచ్చు అని చెప్పేసి సాంఘిక శాస్త్ర యొక్క నేచర్, అంటే సాంఘిక శాస్త్రం ఎలా ఏర్పడింది అనే దాంట్లో దాని గురించినటువంటి విషయాన్ని ప్రస్తావించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఇది 3వ అధ్యాయం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. 5వ అధ్యాయం మీకు తెలిసిందే కదా. 5వ అధ్యాయం లక్ష్యాలు, 6వ అధ్యాయం ఇతర సబ్జెక్టుల సంబంధం, 7వ అధ్యాయం బోధనా విధానాలు. సాంఘిక శాస్త్ర బోధన పాఠ్యపుస్తకాల్లోని సమాచారాన్ని అందించడానికి బట్టి విధానాలకి పరిమితం కాకుండా జ్ఞాన నిర్మాణానికి దోహదపడాలని చెప్పింది ఎవరు? జ్ఞాన నిర్మాణానికి దోహదపడాలని చెప్పింది. ఇందాకే మనం చెప్పేటప్పుడు బోధన విధానంలో ప్రధానంగా మనం బట్టి విధానం ఉండకూడదు, జ్ఞాన నిర్మాణానికి మనం ప్రధానంగా అవకాశం అనేది ఇవ్వాలి. బోధన కూడా పాఠ్యపుస్తకాల పరిధి దాటి వెళ్ళాలని చెప్పేసి ఆ విషయాన్ని మనం 7వ చాప్టర్లో మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఇది మరి పాఠ్యపుస్తకాల సమాచారం అందించడానికి బట్టి విధానాల పరిమితం కాకూడదు అని చెప్పేసి జ్ఞాన నిర్మాణానికి అవకాశం ఇవ్వాలి. అంటే ఎక్కడ జ్ఞాన నిర్మాణం బోధనలో ఇవ్వాలన్నమాట, బోధనా విధానంలో. కాబట్టి ఈ బోధనా విధానం గురించి డిస్కస్ చేసినటువంటి అధ్యాయం ఏంటి ప్రధానంగా అంటే 7వ అధ్యాయం ప్రధానంగా ఈ బోధనా విధానం గురించి ప్రధానంగా ఫోకస్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ బోధన, ఇక్కడ చూడండి, పాఠ్యపుస్తకాల పరిధిని దాటి పిల్లలకు సవాలు విసే వైవిధ్యమైన వనరులు సూచించాలని చెప్పేసి తెలిపారు. పాఠ్యపుస్తకాల పరిధి దాటాలి బోధన అనేది ఏ అధ్యాయంలో అని చెప్పేసి అడిగాడు. ఇందా మనం చెప్పుకున్నాం కదా, 7వ అధ్యాయంలోనే మన బోధన విధానాల గురించి మనకు ప్రధానంగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. జ్ఞాన నిర్మాణం కలిగి ఉండాలని చెప్పాం. ఓకే, బోధన పాఠ్యపుస్తకాల పరిధి దాటి వెళ్ళాలి. ఓకే, విద్యార్థికి సమాజంతో సంబంధాన్ని కల్పించాలి, సామాజిక అవగాహన ఏర్పాటు చేయాలి, పాఠ్యపుస్తకాలను సమాజంతో అనుసంధానం చేయాలి, సామాజిక విజ్ఞానం విద్యార్థికి రావాలి, విద్యార్థికి వాడి నేర్చుకునే విధంగా ఉండాలి, సమాజాన్ని చూసి పాఠ్యపుస్తకాల అంశాలను విద్యార్థి అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ఇవన్నీ కూడా మనకి 7వ అధ్యాయంలో మనం ప్రధానంగా ఫోకస్ చేసుకున్నాం. మరి ఇంకా మనకి 6వ అధ్యాయం అంటే తెలుసు కదా, ఇతర సబ్జెక్టులతో సంబంధం. 5వ అధ్యాయం అంటే ఏంటి? లక్ష్యాలు. 3వ అధ్యాయం అంటే ఏంటి? స్వభావం. ఓకే, బోధన వ్యూహాల్లో బహుభాషా నేపథ్యంలో ప్రధానంగా పిల్లల భాషా ప్రాధాన్యత వాళ్ళని సూచించారు. ఇది ఏ అధ్యాయం అని చెప్పేసి అడిగాడు అనమాట. నెక్స్ట్ ఇది కూడా బోధనా వ్యూహాలు అంటే బోధనా విధానమే. బోధనా వ్యూహాలు అంటే ఏంటి? బోధనా విధానాలు. మరి బోధనా విధానాల గురించి డిస్కస్ చేసినటువంటి చాప్టర్ ఏంటి? 7వ చాప్టర్. బోధనా విధానాల గురించి 7వ చాప్టర్ డిస్కస్ చేసింది. ఏ అధ్యాయం ఇచ్చారంటే 7వ అధ్యాయంలో ప్రధానంగా డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఏంటి? బోధనా వ్యూహాల్లో బహుభాషా నేపథ్యంలో ప్రధానంగా పిల్లల భాషా ప్రాధాన్యతని సూచించారు. పిల్లలకు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఎస్ఏ అటువంటి చెప్పారనమాట, పిల్లవాడు బడికి వచ్చే సమయానికి వాడుకున్నటువంటి భాషా పరిజ్ఞానాన్ని ఉపాధ్యాయుడు గౌరవించాలని చెప్పేసి ప్రధానంగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. కాబట్టి పిల్లల యొక్క భాషకు కూడా మనం ప్రాధాన్యత ఇస్తూ ఓకే పిల్లవాడికి బోధన చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి బోధన వ్యూహాల్లో పిల్లల భాష ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా 7వ అధ్యాయంలో ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. 10వ చూడండి, నిర్మాణాత్మక అభ్యసనానికి గల ప్రత్యేక స్థానం గురించి ప్రస్తావిస్తూ పిల్లల మేధోపరమైన కృత్యాల్లో పాల్గొనాలని, తమ అనుభవాలు పంచుకోవాలని, వీటిని నిశ్చయంతో అన్వయించాలని తెలిపారు. ఇది ఏ అధ్యాయంలో అని చెప్పేసి ప్రధానంగా అడుగుతున్నాం అనమాట. సో ఇక్కడ మనం తీసుకుంటే ఇది కూడా నిర్మాణాత్మక అభ్యసనం, కన్స్ట్రక్టివ్ లెర్నింగ్. ఓకే, ప్రత్యేక స్థానం గురించి ప్రస్తావిస్తూ పిల్లల మేధోపరమైన కృత్యాల్లో పాల్గొనాలి, అనుభవాలు పంచుకోవాలి. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి? బోధనలో జరుగుతాయి. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయండి? బోధనలో జరుగుతాయి. మరి పిల్లల కృత్యాల్లో పాల్గొంటూ ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతుంది? మన బోధన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ బోధన విధానాల గురించి ప్రస్తావించంటే మనం చాలా జాగ్రత్తగా బిట్ని చదవాలి, బిట్ అర్థం చేసుకోవాలి.
ఎక్కడో కీవర్డ్ అనేది ఉంటుంది అనమాట, కీవర్డ్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఈజీగా బిట్ పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇది మరి పాల్గొనాలి, పిల్లలు పాల్గొనడం ఇవన్నీ కూడా బోధనలో జరుగుతాయి. కాబట్టి ఈ బోధన గురించి చెప్పినటువంటి అధ్యాయం ఏదంటే 7వ అధ్యాయము. మరి 6వ అధ్యాయం ఏం చెప్తుంది? ఒక ఇతర సబ్జెక్టుల సంబంధం గురించి చెప్తుంది. 7వ అధ్యాయము ఇదే చెప్పాము. 2వ అధ్యాయం ఏం చెప్తుంది? 2వ అధ్యాయం విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, విశ్లేషణ గురించినటువంటి విషయాలు, దాని గురించి ప్రస్తావన చేయటం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర స్వభావం గురించి ఈ అధ్యాయం, ఇది డైరెక్ట్ బిట్ అనమాట. సాంఘిక శాస్త్ర స్వభావం గురించి దేంట్లో ఉంది? 3వ అధ్యాయంలో ఉంది. 4వ అధ్యాయం, 3వ అధ్యాయం, 5వ అధ్యాయం, 7. సో సాంఘిక శాస్త్ర స్వభావం గురించి ప్రధానంగా ప్రస్తావన చేసినటువంటి అధ్యాయం ఏంటంటే 3వ అధ్యాయం. నెక్స్ట్ 4వ అధ్యాయం దేని గురించి చెప్తుంది? సమ్మిళిత విధానం గురించి చెప్తుంది. 5వ అధ్యాయం దేని గురించి చెప్తుంది? లక్ష్యాల గురించి చెప్తుంది. 7వ అధ్యాయం దేని గురించి చెప్తుంది? బోధన విధానాల గురించి చెప్తుంది. చూడండి, సాంఘిక శాస్త్రం వివిధ సబ్జెక్టులతో ఏర్పాటైంది. అయితే ప్రతి సబ్జెక్టు దానికి చెందిన ప్రత్యేకమైనటువంటి పద్ధతులు, దృక్పథాలు కలిగి ఉన్నప్పటికీ వాటిని గౌరవిస్తూనే వివిధ సబ్జెక్టుల మధ్య అంతర్గత సంబంధం ఉండి వినియోగ విధానాన్ని ప్రోత్సహిస్తూ వివిధ అంశాలను రూపొందించాలని సూచించారు. ఇది అధ్యాయంలో సాంఘిక శాస్త్రం వివిధ సబ్జెక్టులతో ఏర్పాటైంది. అయితే ప్రతి సబ్జెక్ట్ దాని ప్రత్యేకమైనటువంటి అంశాలతోటి దోహదం చేస్తుందని చెప్పేసి మనకి సాంఘిక శాస్త్ర సబ్జెక్టులు ఏర్పడిందనేది ఎక్కడ తెలుస్తుంది? సాంఘిక శాస్త్రం యొక్క స్వభావంలో మనం నేర్చుకున్నాం. సాంఘిక శాస్త్రం యొక్క స్వభావంలో ప్రత్యేకంగా సాంఘిక శాస్త్రం ఎలా ఏర్పడిందనే విషయాల గురించి ప్రధానంగా మనం ఫోకస్ చేయడం అనేది జరిగిందనమాట. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒకసారి బిట్ చూడండి. సాంఘిక శాస్త్రం సబ్జెక్టులతో ఏర్పాటైంది. అయితే ప్రతి సబ్జెక్టు దానికి చెందిన ప్రత్యేకమైనటువంటి పద్ధతులను, దృక్పథాలు కలిగి ఉన్నప్పటికీ వాటిని గౌరవిస్తూనే వివిధ సబ్జెక్టుల మధ్య అంతర్గత సంబంధం ఉండే విధానాన్ని ప్రోత్సహిస్తూ వివిధ అంశాలను రూపొందించాలని సూచించారంటే సాంఘిక శాస్త్రంలో సోషల్ స్టడీస్ అనేటువంటిది అనేక సబ్జెక్టుల నుంచి హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్, సోషాలజీ వీటన్నిటి నుంచి ఏర్పడినప్పటికీ కూడా ఈ ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైనటువంటి బోధనా విధానాలు ఉన్నప్పటికీ కూడా పాఠశాల స్థాయికి వచ్చేలా అవన్నీ కూడా పక్కన పెట్టేసి విద్యార్థిని ఉత్తమ పౌరులుగా తయారు కావడానికి ఈ అంశాలను దోహదం చేసే విధంగా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ప్రధానంగా సాంఘిక శాస్త్ర స్వభావంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. కాబట్టి స్వభావం గురించి మనకు చెప్పింది ఏంటి? 3వ అధ్యాయం కదా. స్వభావం గురించి మనం చెప్పింది ఏంటి? 3వ అధ్యాయం గురించి చెప్పారు. మరి 6వ అధ్యాయం ఏం చెప్పిందా? మనం చెప్పుకున్నాం 6వ అధ్యాయం ఇతర సబ్జెక్టులతో సంబంధం. 7వ అధ్యాయం బోధనా విధానాలు. 4వ అధ్యాయం ఓకే సమ్మిళిత విధానం గురించి ప్రధానంగా డిస్కస్ చేయడం అనేది జరిగింది. 13 చూడండి. సాంఘిక శాస్త్ర అధ్యయనం పరిమాణాత్మక, గుణాత్మక విధానాలతో కూడి ఉంటుంది. సాంఘిక శాస్త్రాల బోధనలో ఇది అంతర్భాగం కావాలని తెలిపారు. ఇది ఏ అధ్యాయంలో ఉంది? సాంఘిక శాస్త్ర బోధనలో ఇది అంతర్భాగం కావాలని చెప్పేసి ఏ అధ్యాయంలో ఉంది? కాబట్టి మరి ఈ సాంఘిక శాస్త్రం పరిమాణాత్మక, గుణాత్మక విధానాలతో కూడి ఉంటుంది. సాంఘిక శాస్త్రాల బోధనలో ఈ అంతర్భాగం, ఇవన్నీ కూడా మనకి ప్రధానంగా సాంఘిక శాస్త్ర యొక్క స్వభావంలోనే ఇవన్నీ కూడా చెప్పారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనం 4 సబ్జెక్టులు వేరు విధానాలు ఉన్నప్పుడు కూడా మన మొత్తాన్ని కూడా ఒకే సాంఘిక శాస్త్రం యొక్క సాంఘిక శాస్త్రాలకు బోధించాలని, మరి సాంఘిక శాస్త్రం యొక్క బోధనా విధానాలకు అనుగుణంగా మిగతా సబ్జెక్టులు కూడా రూపకల్పన చేసుకోవాలని చెప్పి చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే సామాజిక శాస్త్రాల నుంచి సాంఘిక శాస్త్రం చాలా అర్థం చేసుకోవాలి. సోషల్ సైన్సెస్ ఫస్ట్ చాప్టర్లో చాలా నీట్గా నేను డిస్కస్ చేశాను. ఫస్ట్ చాప్టర్లో సాధారణంగా అయితే ఈ ఫస్ట్ చాప్టర్ జనరల్గా మరి 1-2 గంటల్లో చెప్తే నేను ఫస్ట్ చాప్టర్ దాదాపుగా మనం 12 నుంచి 15 గంటల దాకా ఈ ఫస్ట్ చాప్టర్ మొత్తం కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇక ఫస్ట్ చాప్టర్ ఎక్కడ కూడా మన బిట్ పీస్ కాకుండా మరి సాంఘిక శాస్త్రం వేటి నుంచి ఉద్భవించింది? సామాజిక శాస్త్రాల నుంచి ఉద్భవించింది అనమాట. అయితే సామాజిక శాస్త్రాలు ఎక్కడ బోధిస్తాము? కళాశాల స్థాయిలో బోధిస్తాం. అయితే కళాశాల స్థాయిలో బోధించేటువంటి బోధనా విధానాలు వేరుగా ఉంటాయి, దాని యొక్క విస్తృతమైన లక్ష్యాలు వేరుగా ఉంటాయి. అయినప్పటికీ మరి సామాజిక శాస్త్రాన్ని కూడా ఒక మంచి ఉద్దేశం కోసం, మంచి పని కోసము మరి తమ యొక్క పరిధిని తగ్గించుకొని, తమ స్టేటస్ని తగ్గించుకొని మరి సాంఘిక శాస్త్రంలోకి అంతర్భాగంగా వచ్చేసినాయి అన్నమాట. కాబట్టి సాంఘిక శాస్త్రం అంతర్భాగంగా వచ్చినప్పుడు మరి వాటి యొక్క బోధనా విధానము, లక్ష్యాలు అన్నీ కూడా ఇక్కడ మారటం అనేది జరుగుతుంది. ఇక్కడ సాంఘిక శాస్త్ర బోధనా విధానాలు వేరుగా ఉంటాయి అనేది జరుగుతుంది అనమాట. రైట్. కాబట్టి ఇక్కడ ఇది 3వ అధ్యాయంగా మనం చెప్పుకో, స్వభావంలో ఉంటుంది కాబట్టి ఇది 3వ అధ్యాయము. సో 13:2 అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్, సాంఘిక శాస్త్రాలు మోసతత్వాన్ని ఒకే రకంగా ఉండడాన్ని తరతరాలుగా ప్రోత్సహించి ఈ మోస విధానాలను వెన్నాడి విశాల దృక్పథాన్ని పెంపొందించాలని చెప్పేసి ఏ అధ్యాయంలో చెప్పారు అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ కూడా మనకి మోసతత్వం, మోస విధానం సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలను కూడా సమాచారంతో కూడినటువంటి విషయాలు ఉన్నాయి.
సాంఘిక శాస్త్రం అంటే ఒక పెద్ద లావు సబ్జెక్ట్ అని చెప్పేసి, ఓకే పెద్ద గ్రంథం అని చెప్పేసి, దాంట్లో మ్యాటర్ ఎక్కువగా ఉంటుంది, ఇయర్స్ ఎక్కువ ఉంటాయి, సిద్ధాంతాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి ఒక మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఒకే విధానంలో, ఒక మోస విధానంలో ఆ ప్యాటర్న్ అనేది అలా వస్తుందన్నమాట. సో అలా కాకుండా అలా ఉండకూడదు, ఆ మోస విధానం అనేది ఉండకూడదు. దీంట్లో కొన్ని మార్పులు చేయాలి. చూడండి, ఒకే రకం ఉంటాను తరతరాలుగా ప్రోత్సహించింది. ఈ మోస విధానాలను విడనాడి విశాల దృక్పథాన్ని పెంపొందించే విధంగా సృజించారు. ఇది కూడా మనకి ఎక్కడంటే 3వ అధ్యాయంలో ప్రధానంగా ఈ మోస విధానం, దీని గురించినటువంటి విషయాల్ని, సాంఘిక శాస్త్రం ఏర్పడే విధానంలో ఈ మోస విధానం అనేది పోవాలని చెప్పేసి, ఆ సబ్జెక్టుల ఫార్మేషన్లో ఈ మోస విధానం ఉండకూడదని చెప్పేసి ఆ విషయాన్ని కూడా మరి 3వ అధ్యాయంలో ప్రస్తావన చేయడం అనేది జరిగింది. 15 చూడండి, ఏ విషయాన్నైనా బహుళ దృష్టి కోణాల్లో చూడాలి తప్ప ఒకే దృష్టితో చూడరాదని పేర్కొన్నారు. సాంఘిక శాస్త్ర అంశాలు లోతుగా అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకతని తెలిపారు. ఈ విషయాలు ప్రధానంగా ఏ అధ్యాయంలో ఉన్నాయి. సో దీంట్లో మనం తీసుకుంటే, దీంట్లో కూడా ఇదంతా కూడా ఇది ప్రధానంగా తీసుకుంటే ఇది కూడా 7వ అధ్యాయం 4, 3, ఇది కూడా 3వ అధ్యాయంలోనే ఈ విషయాలను కూడా ప్రస్తావించారు. కాబట్టి మనకి న్యూ టెక్స్ట్ బుక్లో ఇది ప్రధానంగా మనకి 105వ పేజీలో 105, 106, 107 ఈ పేజెస్లో న్యూ టెక్స్ట్ బుక్లో 105, 106, 107 ఈ పేజీల్లో దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి. తప్పనిసరిగా వీటిలో ఏరియాలో బిట్ అడుగుతున్నాడు. నిన్న మనం చెప్పిన 26 పేపర్ చూడండి, 27 పేపర్ చూడండి. తప్పనిసరిగా ఈ 26, 27 పేపర్స్లో ఎగ్జామినేషన్లో కనీసం 2 నుంచి 3 బిట్లు రావడానికి అవకాశం ఉంది ఏరియాస్లో నుంచి. చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ అనమాట. అందుకని చెప్పేసి ఇవి ఎక్కువగా మన వాళ్ళు మిస్ అవుతున్నారు. చాలామంది అడుగుతున్నారు, సార్ ఆధార పత్రాల నుంచి మనకి బిట్స్ పేపర్స్లో ఎక్కడ కూడా రావట్లేదు సార్ అని చెప్పేసి కూడా అడగటం జరిగింది. అందుకని చెప్పేసి ఇది డిఫికల్ట్గా ఉన్నటువంటి ఏరియా కాబట్టి దీని గురించినటువంటి విషయాల్ని మనం ప్రధానంగా ఇక్కడ ఫోకస్ చేయడం జరిగింది. మరి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు, సార్ మరి ఈ యొక్క మెథడాలజీకి సంబంధించినటువంటి క్లాసెస్ మనకి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది మరి కామెంట్స్లో కూడా పెడుతూ ఉన్నారు. ఓకే, దీనికి సంబంధించినటువంటి